పిల్లల క్లాసు వచ్చే ఆదివారం ఏంటి? హవ్వ గురించి 10 వాక్యాలు. అందుకని మీకు ముందే నేను పాట రాసి పాట కూడా రిలీజ్ చేస్తాను. ఓకేనా? తర్వాత పాఠం ఏంటంటే దేవుని గురించి. దేవుని గురించి కూడా మీకు పాట ఉంది. మీకు ప్రతి పాఠానికి పాట ఉంటుంది. మొదటి పాఠం ఏంటి? 39 పుస్తకముల పేర్లు. రెండో పాఠం ఏంటంటే 27 పుస్తకముల పేర్లు. మూడో పాఠం ఏంటి? బైబిల్ గ్రంథ విభజన. నాలుగో పాఠం ఏంటంటే ఆదికాండ గ్రంథ విభజన. ఒక నెల అయిపోయింది. 2 నెలల్లో మొదటి వారం ఇది ఆదాము గురించి చెప్పారు, తర్వాత హవ్వ గురించి, తర్వాత దేవుని గురించి. ఎంతమంది అయ్యారు ఇక్కడికి? 3 అయ్యారు. నాలుగోది నోవాహు గురించి. ఈ నెలలో 4 పాఠాలు ఏంటంటే మీకు 4 పాఠాలకి 4 పాటలు ఉన్నాయి. మొదటిది ఆదాము గురించి, హవ్వ గురించి, దేవుని గురించి, నోవాహు గురించి. 4 వారాలు 4 పాఠాలు. ఒక్కొక్కరికి 10 పాయింట్లు కానీ 5 పాయింట్లు కానీ 6 పాయింట్లు కానీ. పిల్లలందరూ కూడా చక్కగా నోట్స్ పెట్టుకుని నోట్స్లో చక్కగా రాసుకోండి. ఈరోజు కూడా 9 గంటలకి పిల్లల క్లాస్ స్టార్ట్ చేయలేదు. మీకు వచ్చే ఆదివారం నుంచి 8:45కి స్టార్ట్ చేసేస్తాం. ఈరోజు మన వారం హరిబాబు, యాకోబు గారు, రాజేష్, నేను, ప్రసాద్ కలిసి ఈ అడ్డాలు కట్టేసుకున్నామండి. ఎనమాల ఒక షెడ్ ఒక పాట్ తీసేసాం. పాట్ తీసి రేకులు ఇక్కడ తెచ్చేసాము. ఇక్కడ పెట్టడానికి గ్యాప్ ఇవ్వట్ల వాన. ఈరోజు మధ్యాహ్నం చాలా వరకు కుదిరితే పెట్టేద్దాం. మన ఆదివారం మనం చెప్పుకున్నాం ఆత్మీయ జీవితం ఎదుగుదల ఎలా. క్రితం ఆదివారం మీకు యూట్యూబ్లో పెట్టడం జరగలేదు. ఇప్పుడు పెడతాను. ఎందుకంటే క్రితం వారం అంతా కూడా ఈ పాటలు పెట్టడమే సరిపోయింది. పార్ట్ 1 ఏం చెప్పుకున్నామంటే శారీరక జీవితం, మానసిక జీవితం, ఆత్మీయ జీవితం. 3 రకాల జీవితాలు ఉంటాయని తెలుసుకున్నాం. దాన్ని ఒకసారి అర్థం చేసాను నేను. ఫస్ట్ కదా చూడొచ్చు కదా.